పెట్రోల్ ట్యాంకులు ఏముంటుంది? పెట్రోల్ ఉంటుంది. మరి డీజిల్ ట్యాంకులు ఏముంటుంది? డీజిల్ ఉంటుంది. మరి గ్యాస్ సిలిండర్లు ఏముంటుంది? అరే ఓ అంజలి, అవేం దిక్కుమాలిన ప్రశ్నలు అని అడుగుదాం అనుకుంటున్నారా? ముందైతే చెప్పుండ్రి, గ్యాస్ సిలిండర్లో ఏముంటుంది? గ్యాసే కదా. కానీ అదేందో గీడ గ్యాస్ సిలిండర్ల గ్యాస్ కాకుండా నీళ్లున్నాయి. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా, పావు బాజీని పావు మందమే తింటారా అన్నట్టు గ్యాస్ బుడ్డీలో గ్యాస్ ఎందుకు ఉండాలనుకున్నారో ఏందో గానీ గ్యాస్ కు బదులు నీళ్లున్న సిలిండర్ ను డెలివరీ చేసిరట. ఒక్కసారి చూడండి సిలిండర్ లోంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో. నీళ్ళ బిందె నుంచి వచ్చినట్టే వస్తున్నాయి కదా. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆకుల సత్యం అనే ఈ అన్న గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సంగం మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు సిలిండర్ డెలివరీ చేసిరట. ఇక ఇంటికి వచ్చుడుతోనే దాన్ని పొయ్యికి పెట్టి స్టవ్ ఆన్ చేద్దామని వెలిగిస్తుంటే అస్సలకే వెలుగుతలేదట. అరే కొత్త సిలిండర్ అయినా ఎందుకు మంట వస్తలేదు, కొంపదీసి గ్యాస్ గిట్ల లేదా అని చూస్తే ఇగో ఇట్లా నీళ్లు బయట పడ్డాయి. ఇక చూసి షాక్ అయిన ఈయన ఏజెన్సీ వాళ్ళ మీద ఎనలేని కోపం చేయబట్టిండు. స్టవ్ అంటిద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు, ఇది ఏందని చూసి ఊపి చూస్తే మొత్తం వాటరే ఉందల్లా, గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు చాలా దారుణమైన పరిస్థితి. మరి ఇక సిలిండర్లు ఇట్లా నీళ్ళు ఎందుకు వచ్చినాయో ఆ ఏజెన్సీ వాళ్ళే చెప్పాలి కానీ ఓ అన్నో గ్యాస్ ఉన్నదో లేదో అని చూసేదందుకు ఇట్లా సిలిండర్ బోర్లేయక ఇంకోసారి నిజంగానే గ్యాస్ ఉంటే పుసుకునేమన్నా అయిందంటే ఏమిలే పరిస్థితి. జర జాగ్రత్త.